ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదు చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. ఫస్ట్ పోస్టింగ్ ఆగ్రాలో ఏఎస్పీగా జాయిన్ అయ్యాను. అప్పుడు అక్కడ చాలా క్రైమ్ అది చాలా ఎక్కువగా ఉండేదండి. బవారియా గ్యాంగ్స్ అని ఒక గ్యాంగ్స్ ఉండేవి. అవును, ఇక్కడ ఇప్పుడు వస్తున్నారండి ఇటువైపు. ఇప్పుడు వస్తున్నారా? నేను ఉన్న టైంలో బాగా అగ్రెసివ్గా బవారియా గ్యాంగ్స్ అక్కడ ఆగ్రా, ఈ మురాదాబాదు, బరేలీ, ఈ చుట్టుపక్కల అన్ని చోట్ల కూడా ఈ గ్యాంగ్స్ బాగా ఆపరేట్ చేసేవి. అంటే బవారియా అంటే ట్రైబల్ అండి ఇక్కడ. ఎస్, వీళ్ళు బేసికల్గా ఏంటంటే ఈ మేవాట్ జాతి ట్రైబల్స్ అండి. వీళ్ళు రాజస్థాన్ నుంచి వస్తారు. వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఒక గ్రూప్గా వచ్చి దీన్నే కచ్చా బనియన్ గ్యాంగ్ అని కూడా అంటారు. కచ్చా బనియన్ అంటే వీళ్ళు ఒక బనియన్ వేసుకుంటారు, చిన్న గావంచాలా కట్టుకుంటారు. వీళ్ళ చేతుల్లో ఈ మారణాయుధాలు ఉంటాయి, కత్తులు, ఈ సమ్మెట్లు ఇటువంటివి. వీళ్ళు ఏం చేస్తారంటే ఊరికి అవుట్స్కట్స్లో ఏ ఇల్లు ఉందో, రిచ్గా ఏ ఇల్లు కనిపిస్తుందో వాటిని ముందే వీళ్ళు రెక్కీ చేసుకొని దాన్ని టార్గెట్ చేస్తారు. ఆ ఇంట్లోకి అటాక్ చేసిన తర్వాత ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని చంపేయటమే మొత్తం. సార్, వాళ్ళ ఆపరేషన్ ఎంఓ కూడా రాగానే ముందు పెద్ద కర్రతో కానీ చుట్టుతో కానీ తల మీద కొడతారు. ఎందుకండి అంటే మరి ఆ ప్యానిక్ అయిపోయారు, ప్యానిక్ అయిపోతారు. అంటే అవతల వాళ్ళు ప్యానిక్ అవుతారు. రెండోది ఆ ఇంట్లో ఎవరిని బ్రతకనివ్వరు. అందరినీ కూడా వీళ్ళు ఎప్పుడూ కూడా తుపాకులు అయ్యి వాడరు. తుపాకులు కాకుండా మీరు అన్నట్టు పెద్ద రాడ్లు, ఐరన్ రాడ్లు ఉండేవి. ఐరన్ రాడ్ కానీ లేదా కర్రతో లౌట్ రాడ్ కానీ అది దాంతో ఒక తల మీద ఒకటి బాదటం. వాళ్ళకి ఎంత అక్యురేట్గా కొడతారంటే ఒకే దెబ్బతో మనం చనిపోయేటట్టు ఆ విధంగా కొట్టేవారు. ఆ ఇంట్లో ఎవరిని చిన్న పసిపిల్లవాడిని కూడా విడిచిపెట్టేవారు కాదు. సెకండ్ ఏంటంటే వాళ్ళు ఆ ఇంట్లో ఉన్న సామాన్లు ఏవి దొరికితే అన్నిటినీ కూడా వీళ్ళు దోచుకొని కిచెన్లోకి వెళ్ళడం, కిచెన్లో ఏది ఉంటే దాన్ని వాళ్ళే అక్కడే వంట చేసుకొని శుభ్రంగా తిని ఆ గిన్నెలన్నింటినీ అట్టే విడిచిపెట్టి అక్కడే కూడా వీళ్ళు లెటర్ని వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరేవారు. ఎంఓ అది. సో ఈ విధంగా వీళ్ళు ఈ బవారియా గ్యాంగ్స్ ఆపరేట్ చేసేవారు. రెండోది ఏంటంటే వీళ్ళది ఈ రోజున్న పేరు రేపు వాడేవారు కాదు. పేర్లు మారేవి, పేర్లు మార్చేసుకునేవారు, ఊరి పేరు మారేది, ఐడెంటిటీ లేదు. సో వీళ్ళని పట్టుకోవడం అనేది మాకు చాలా కష్టంగా అనిపించేది. అప్పుడు నేను ఏఎస్పీగా ఉన్నప్పుడు ఈ ఫతేపూర్ సిక్రీ మీరు వినే ఉంటారు, ఆగ్రాలో చాలా ఫేమస్, మన అక్బర్ కోట ఇవన్నీ. ఈ ఫతేపూర్ సిక్రీ ఏరియాకి నేను ఏఎస్పీగా పనిచేసేవాడు. ఒకసారి నా ఏరియాలో వీళ్ళు అటాక్ చేసి ఒక 8 మందిని చంపేశారు. పెద్ద డెకాయితీ జరిగింది. ఆ తర్వాత దాన్ని చాలా సీరియస్గా తీసుకొని నేను ఆజాద్ నగర్ అని ఒక విలేజ్ ఉండేది, ఏది రాజస్థాన్లో ఉండేది, ఈ భరత్పూరు ఆ ఏరియా, భరత్పూర్ దాటిన తర్వాత ఈ ఆజాద్ నగర్ ఉండేది. ఈ ఆజాద్ నగర్కి వెళ్ళి అక్కడ ఒక 10-15 డేస్ మేము ఊరికి అవతల వైపు మఫ్టీలో రోజు పెహరా చేసుకునేవాళ్ళం. ఎందుకంటే అక్కడి నుంచి విలేజ్ సర్పంచ్ ఎవడుంటాడో వాడిని పట్టుకొని వచ్చి లోపల వేద్దాం అనేసి. సరే ఫైనల్గా ఆఫ్టర్ 10 డేస్ వాడు ఒక లోనాల మీద వస్తుంటే విలేజ్ సర్పంచ్ని పట్టుకొని మేము తీసుకొచ్చి మా యూపీకి తీసుకొచ్చి మా దగ్గర కస్టడీలో పెట్టుకున్నాం. ఎప్పుడైతే సర్పంచ్ని పట్టుకున్నాం ఊరు మొత్తం కూడా కదిలిపోయింది. వాళ్ళు ఒక 50-100 మంది ట్రాక్టర్ వేసుకొని మా పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. అప్పుడు నేనే అక్కడ ఉండి వాళ్ళందరికీ ఒక విషయం చెప్పాను, వీడు మీకు దక్కాలి అంటే మా ఘటన చేసింది ఎవరు, వాళ్ళందరినీ తీసుకొచ్చి ముందు మాకు సరెండర్ చేయండి, అప్పుడు మేము వీడిని విడిచిపెడతాం. అలా మొత్తానికి 1 వీక్ బార్గెనింగ్ అయిన తర్వాత వాళ్ళు మాకు ఎవరైతే ఇన్సిడెంట్ చేశారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మాకు అప్పచెప్పడం, మేము ఈ సర్పంచ్ని కూడా విడిచిపెట్టడం జరిగింది. అయితే ఏం చేశానంటే ఈలోగా ఈ సర్పంచ్తో మాట్లాడి వచ్చిన జనాలతో మాట్లాడి వీళ్ళ పేర్ల గురించి, వీళ్ళ పుట్టుపూర్వోత్తరాల గురించి స్టడీ చేశాను. ఎందుకంటే మొదటి నుంచి కూడా నా మైండ్లో ఈ రచనా వ్యాసంగం అనేది ఎక్కడో ఉంది వెనక. అప్పుడు మొట్టమొదటిసారిగా ఒక బుక్ ఈ బవారియా గ్యాంగ్స్ మీద నేను ప్రిపేర్ చేయడం జరిగింది, విత్ ఫొటోస్, వాళ్ళ ఐడెంటిటీస్, వాళ్ళ విలేజెస్, ఎవ్రీథింగ్. రికార్డ్ మెయింటైన్ చేశారు మీరు? రికార్డ్ మెయింటైన్ చేశాను. ఫస్ట్ టైం వాళ్ళ మీద ఒక రికార్డు తయారు చేశాను. ఆ రికార్డు తయారు చేసి మా డిఐజీ గారికి ఇచ్చాను. సార్ ఇటువంటి రికార్డు మనం తయారు చేశాను. ఆయన చాలా అప్రిషియేట్ చేసి ఇది ఇప్పుడు మనం వీళ్ళ పని పట్టవచ్చు, మనకు కరెక్ట్గా దొరికారు అనేసి అనుకొని ఆయన వెంటనే STF అని ఉంటుంది యూపీలో, స్పెషల్ టాస్క్ ఫోర్స్, చాలా ఇంపార్టెంట్. సో STF వాళ్ళకి ఇది అప్పచెప్పి ఇంకా వాళ్ళు ఆ తర్వాత ఇంకా వీళ్ళని
రౌండప్ చేయడం మొదలుపెట్టాను. అంటే మొత్తం మీరు ఆరిజిన్ తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చాను. అంటే ఆ మూలాల నుంచి పట్టు పీక్కుంటూ వచ్చారు. వాళ్ళని అసలు ఆరిజిన్స్ ఏంటి, వీళ్ళ ఫోటోలు, వాళ్ళ కథ, వాళ్ళ పేరు, వాళ్ళ మంచి చెడ్డ, ఎవ్రీథింగ్, వాళ్ళ మోడస్ ఆపరండి, ఏ ఊరు నుంచి ఏ ఊరు వెళ్తారు, ఇన్సిడెంట్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తారు, ఆ టైప్ మొత్తం అంతా ఒక క్రమలా. సార్ అందులో మీ పరిశోధనలో వాడు వండుకొని అక్కడే తిని అక్కడే టాయిలెట్ వెళ్ళడానికి రీజన్ ఏముంటుందండి? అంటే బేసికల్గా నేను వీళ్ళందరితోనూ మాట్లాడింది ఇది, వాళ్ళు దానికంటూ స్పెసిఫిక్గా ఆన్సర్ ఏమీ లేదు. అచ్చా. నాకు తర్వాత అనిపించింది ఏంటంటే, వీళ్ళకి అసలు మీరు చంపాల్సిన అవసరం ఏముంది, అందరినీ కాళ్ళు చేతులు కట్టేసి మీరు మొత్తం దోచుకొని వెళ్ళిపోవచ్చు కదా. అంటే ఒకటి మాత్రం నాకు అనిపించింది, మా క్రిమినాలజీలో వీళ్ళకి క్రిమినల్ ట్రైబ్స్ గురించి అని మాకు చెప్తారు. ఈ క్రిమినల్ ట్రైబ్స్ వాళ్ళ బేసిక్ ట్రైట్సే అవి, వాళ్ళ లక్షణాలు అవి, వాళ్ళ బేసిక్ నేచర్ ఆఫ్ లివింగే అది. అందుకని వీళ్ళది ఈ టైప్ ఆఫ్ ఎంఓకి కారణం కూడా దట్ ఈజ్ దేర్ క్యారెక్టర్. అచ్చా, వాళ్ళ జీన్స్లో ఉంది, వాళ్ళ జీన్స్లో ఉంది. మనం సెపరేట్గా వాళ్ళు ఏదో కారణం కోసం చేయట్లేదు. తినడం అక్కడ వెళ్ళడం ఇంకేదంతా వాళ్ళ పార్ట్ ఆఫ్ దేర్ బ్లడ్. సో ఆ విధంగా జరిగింది. సార్ అక్కడ ఫస్ట్ ఆగ్రాలో మీకు ఆగ్రాలో ఏఎస్పీగా చేశాను. ఏఎస్పీగా ఉన్నప్పుడు నేను ఇంకొక పని ఒకటి చేసేవాడిని. యాక్చువల్గా ఊర్లోకి వెళ్ళి నాకు ఒకటి భాష ఒకటి, అది కూడా లోకల్ లాంగ్వేజ్ చాలా ఇబ్బందిగా ఉండేది. అక్కడ బ్రిడ్జ్ భాష అని ఉంటుంది. ఆగ్రా మథురా ఏరియా బ్రిడ్జ్ భాష, డైలెక్ట్ మనలాగా, మన శ్రీకాకుళం డైలెక్ట్ డైలెక్ట్. సో నేను అక్కడ నేర్చుకోవటం ఎట్లాగా అని అనిపించి నేను వెంటనే పల్లెటూర్లకు వెళ్ళడం. వాళ్ళు చార్పాయి ఒకటి వేసేవారు. చార్పాయి అంటే మన నొలక మంచం లాంటిది. చార్పాయి వేసి అక్కడ కూర్చోబెట్టి ఒక పెద్ద గ్లాస్ తోటి టీ కాదు, మిల్క్, ఎంత పెద్దది మిల్క్ ఇచ్చేవారు. ఆ మిల్క్ తీసుకుంటూ వాళ్ళతోటి ఏ విషయం మీద ఎంక్వైరీ చేయడానికి వెళ్ళాము, అదంతా ఎంక్వైరీ చేయటం, వాళ్ళలో కలిసిపోవటం, అలా మెల్లమెల్లగా లోకల్ లాంగ్వేజ్ కూడా నాకు అలవాటు పడింది. ఓకే. అంటే నేను అంత ఫ్లూయెంట్గా మాట్లాడకపోయినా వాళ్ళు మాట్లాడేది ప్రతి ఒక్కటి నాకు అర్థమయ్యేది. సో అలాగా నా లాంగ్వేజ్ స్కిల్స్ని నేను డెవలప్ చేసుకున్నాను. ఏఎస్పీ తర్వాత అడిషనల్ ఎస్పీ ఓఎస్డీ ఉంటారు. ఏఎస్పీ తర్వాత మాకు అది లేదండి, అడిషనల్ ఎస్పీ లేదు. నేను ఆ తర్వాత బటాలియన్ కమాండెంట్గా వెళ్ళాను. సో అక్కడ ఒక పిఎస్సి బటాలియన్ కమాండెంట్గా అక్కడ 7-8 సంవత్సరాలు చేసిన తర్వాత, 7-8 నెలలు చేసిన తర్వాత దెన్ నాకు ఫస్ట్ ఎస్పీగా సోన్భద్రలో పోస్టింగ్ అయింది. అక్కడ ఏముంది సార్ ఛాలెంజ్? సోన్భద్ర బేసికల్గా నక్సల్ జిల్లా అండి. ఉత్తరప్రదేశ్లో నక్సలిజం పీక్లో ఉండేది ఆ టైంలో ఈ జిల్లాలో. నేను మధ్యప్రదేశ్ బోర్డర్ అండి ఇది మధ్యప్రదేశ్కి, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్కి బోర్డర్, 4 స్టేట్లకు బోర్డర్ ఇది. అవన్నీ కూడా నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్. సో అక్కడి నుంచి ఇప్పుడు ఛత్తీస్గఢ్లో సర్గుజా జిల్లా అని ఉంది, అక్కడి నుంచి వీళ్ళు నక్సల్స్ ఇక్కడికి వచ్చేవారు. అలాగే ఇక్కడ రోహతాస్ అని ఉంది జార్ఖండ్లో, అక్కడి నుంచి వచ్చేవారు. ఇలా బబువా జిల్లా, బీహార్. షెల్టర్ జోన్ గుంచుకున్నారంటే ఆపరేషన్ చేసేవారు. ఆపరేషన్ ఇక్కడ మా యూపీలో ఆపరేషన్ చేసేవారు చాలామంది. అంటే నాకు ఫస్ట్ నేను అక్కడ జాయిన్ అయిన 15 రోజులకు ఒక పెద్ద ఛాలెంజ్ వచ్చింది. విజయగఢ్ రాజా అని ఒక ఆయన ఉండేవారు. అంటే మన విజయగఢ్ రాజా అంటే బనారస్ ఉంది కదా సార్, కాశీరాజులు, కాశీరాజుల వంశస్థులు విజయగఢ్ రాజులు. అంటే వాళ్ళలో ఒక గ్రూపు విజయగఢ్లో వాళ్ళు పాలించేవారు. ఆ విజయగఢ్ రాజా గారు ఆయనకి నైట్ హంటింగ్ అదొక హాబీ ఉండేది. ఆయన ఓపెన్ టాప్ జీప్లో ఒకరోజు ఈ సోన్భద్ర ఏరియాకి వచ్చి ఈ అడవుల్లోకి వెళ్ళి హంటింగ్ చేస్తాను. ఆయన ఫైరింగ్ చేశాడు, ఏదో జంకని చూసి ఫైరింగ్ చేశాడు. అక్కడే నక్సల్స్ గ్రూప్ ఒకటి హైడౌట్ అయ్యి ఉంది. వాళ్ళు ఏమనుకున్నారంటే, అరే పోలీసులు మన మీద అటాక్ చేశారు అనుకొని వాళ్ళు కౌంటర్ ఫైర్ చేశారు. దాంట్లో రాజా డైడ్ ఆన్ ద స్పాట్. ఆయన అక్కడే చనిపోయారు. అది పెద్ద న్యూస్, పెద్ద సంచలనం అయింది. ఒకటి రాజా అవటం, ఒకటి రెండోది ఇట్ ఈజ్ ఎ మేజర్ న్యూస్. సో వెంటనే నాకు హెడ్ క్వార్టర్ నుంచి మెసేజ్లు రావటం. ఆ టైంలో మాకే ప్రాబ్లం ఏముండేదంటే, రాత్రిపూట పోలీసులు మనం బయటికి వెళ్ళకూడదు, వెళ్తే ఏమో వాళ్ళు అటాక్ చేస్తారనో లేదా ల్యాండ్ మైన్స్ ఇవన్నీ భయం ఉండేది. బట్ ఇంకా ఆ టైంలో తప్పక అందరిని ఫోర్స్ని తీసుకొని నేను అక్కడ స్పాట్కి వెళ్ళి మొత్తానికి ఆయన బాడీలో రికవర్ చేసి వీడిడ్ ఇట్లా తర్వాత ఎన్కౌంటర్స్ అవన్నీ జరిగాయి. రిటాలియేషన్ ఉందంటారా? ఎంతమంది అండి? అంటే స్పాట్లో నెక్స్ట్ విత్ ఇన్ ఎ వీక్ ఒక 2 టాప్ నక్సల్స్ని ఎన్కౌంటర్ చేసాం. ఆ తర్వాత ఇంకా నేను ఫోకస్ అంతా పెట్టింది నక్సల్స్ గురించి స్టడీ చేయటం మీద. చాలా స్టడీ చేశాను. ఎవరెవరు నక్సల్స్, వాళ్ళ ఫ్యామిలీస్ అందరితోనూ మాట్లాడటం.
అక్కడే బిర్లా కంపెనీ ఒకటి ఉంది, హిండాల్కో కంపెనీ. వాళ్ళతో మాట్లాడి రేషన్ అంతా కూడా తీసుకొని నెలకి కావాల్సిన రేషన్ అంతా కూడా బ్యాగ్స్లో పెట్టేసి వీళ్ళ ఇళ్ళకి మేము సప్లై చేసేవాళ్ళం. ఎవరండి? నక్సల్ ఫ్యామిలీస్ వీళ్ళంతా ఆ ట్రైబల్ ఏరియాలో ఫ్యామిలీస్ సప్లై చేసేవాళ్ళు. అలాగే వాళ్ళకి కావాల్సిన సైకిల్స్ అని, లేదా వాళ్ళకి టార్చెస్ కావాలి, ల్యాంప్స్ కావాలి, ఇవన్నీ కూడా మేము సోషల్ సర్వీస్ కింద మేము చేసేవాళ్ళం. సార్, మీరు నక్సల్స్ మీద ఎక్కువగా రీసెర్చ్ చేశారు కాబట్టి నక్సల్స్ ఇష్యూ అనేది సోషియో ఎకనామిక్ ప్రాబ్లంగా చూసారా, లా అండ్ ఆర్డర్ ఇష్యూగా చూసారా? దట్ ఈస్ సోషియో ఎకనామిక్ ప్రాబ్లం అండి. లా అండ్ ఆర్డర్ అనేది ఆఫ్ షూట్, అది ఆ తర్వాత జరిగింది. బేసికల్గా ఇప్పుడు ఈవెన్ నేను దాని మీద పుస్తకం కూడా రాశాను, నక్సలిజం అండ్ సొసైటీ. ఆ బుక్లో నేను డీటెయిల్డ్గా దీని మీద స్టడీ చేయడం జరిగింది. సో మీరు సోన్భద్రలో కనుక మా యూపీలో కనుక గమనిస్తే వీళ్ళు ఈ ట్రైబల్ కమ్యూనిటీసు లేదా బిలో పవర్టీ లైన్ పీపుల్ వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దే ఆర్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్. ఏదో విధంగా వాళ్ళ మీద ఒక అత్యాచారం, దోపిడీ జరుగుతూ ఉంది. దానికి సమాధానం ఏంటి? లేదంటే వాళ్ళు వెపన్ పట్టుకొని చెయ్యాలి. వెపన్స్ అవి ఈ పేద ప్రజలకి లేదా ఈ ట్రైబల్స్కి అంత ఈజీగా దొరకవు. సో వాళ్ళు ఏం చేసేవారంటే ఈ నక్సలిజం, ఈ నక్సల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ కాంట్రాక్ట్లోకి వెళ్ళిన తర్వాత సో ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గరికి వెపన్స్ రావటం, వాళ్ళకి ఎవరి మీద అయితే కోపం ఉందో వాళ్ళ స్కోర్ సెటిల్ చేసుకోవటం, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ దేర్. ఎంతకాలం పనిచేస్తారండి ఆ జిల్లాలో మీరు? 1 year ప్లస్ అండి. అంటే 1 yearలో ఏమైనా దానికి తగ్గుముఖం పట్టిందా, ఇంకేం పెరిగిందంట? నా టైంలో మొత్తం పీడబ్ల్యూజీ గ్రూప్ ఉండేది, పీపుల్స్ వార్ గ్రూప్, కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోయింది. ఎవరండి అప్పుడు మెయిన్ లీడర్? తెలుగు వాళ్ళు ఉండేవారు అక్కడ? యూపీ? అక్కడ యూపీ అండి, ఇక్కడ యూపీ, బీహార్. మొన్న కూడా నేను మొన్న పార్లమెంట్కి నేను వెళ్ళినప్పుడు పార్లమెంటరీ కమిటీ మీటింగ్ ఒకటి జరిగింది. దానికి వెళ్ళినప్పుడు నేను మీటింగ్కి వెళ్ళే ముందు వెయిటింగ్ హాల్లో ఆయన పెద్ద ఎవరు కూర్చున్నారు. నాకు ఎక్కడో ఒక స్ట్రైక్ అవుతుంది, ఎవరు ఈ వ్యక్తి, ఎక్కడో చూసానే సమ్వేర్ అని అనుకున్నాను. ఆయన నా వైపు ఏదో విధంగా చూస్తున్నాను, ఏదో ఉందో అయితే కనెక్షన్ అక్కడ ఉంటుందని నేనే కొద్దిగా ముందుకు వెళ్ళి నేను ఇలాగా ఏడీజీ ట్రాఫిక్ని ఉత్తరప్రదేశ్ సార్, మీ పరిచయం అని అడిగితే ఆయన నా పేరు కామేశ్వర్ బయట అన్నాడు. అప్పుడు నాకు వెంటనే అర్థమైంది, మీరు తెలియకపోవడం అంటే ఆయన యూపీ, బీహార్కి నక్సల్ గ్రూప్కి, ఈ పీడబ్ల్యూజీ గ్రూప్కి అప్పుడు కమాండర్ ఆయన. సో ఆయన ఏం చేశాడు, తర్వాత సరెండర్ అయిపోయాడు. సరెండర్ అయిపోయి పాలిటిక్స్లోకి వచ్చి ఎంపీ అయిపోయాడు. సో నేను ఎంపీని సార్ అనండి. సో ఆయన ఆ విషయాలన్నీ షేర్ చేసుకున్నాడు, మీరు ఎలాగా కాంబింగ్కి వచ్చేవారు, ఇదంతా ఎలా వచ్చింది అనేసి. సార్ ఆ డిస్ట్రిక్ట్ తర్వాత సెకండ్ డిస్ట్రిక్ట్? ఆ తర్వాత డిస్ట్రిక్ట్ అక్కడి నుంచి నేను ఇంటెలిజెన్స్లోకి వచ్చానండి. ఆ తర్వాత నా పోస్టింగ్ ఇంటెలిజెన్స్లో అయింది. అక్కడ ఎంతకాలం చూసారండి? ఇంటెలిజెన్స్లో ఆల్మోస్ట్ 10 months. 10 months తర్వాత